చేయొద్దని చెప్పారు. మీతో మాట్లాడాం. వాళ్ళు ఇది మాట్లాడినప్పుడు కూడా ఎస్సీ గారు ఇంకోటి ఏదో 100 క్యూసెక్లు వేరే దాంట్లో చదివితే వస్తుందని పట్టించే అది కూడా చెప్తానని చెప్పాడు. చెప్తే అది కూడా వస్తే ఇంకెక్కువ వస్తుంది. మనకి అసలు మనం ముందు తేరుకున్నాం కానీ ఒక 15 రోజుల పాటు మనకి వాటర్ అందలా మాట్లాడారు. ముందు ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఏలూరుకి ముందు 10 రోజులు ఇచ్చాడు. పైన నాచు పట్టేసింది, మీరు క్లీన్ చేసుకోవాలి లేకపోతే రావు అంటున్నాడు సార్. అదేంటి మీరే చేయాలి కదా అంటే లేదు మీరే చేసుకోవాలి, మా దగ్గర ఫండ్స్ లేవు. చేస్తాము మిషన్ ఇవ్వాలిగా మనకి. మోటార్తో చేసుకోవాలా లేకపోతే దీంతో తీయాలంటున్నాడు. పడవ ఉంది అడేగా ముసలు చెప్తున్నారు కాదు. ఇప్పుడు నువ్వు ఇది మిషన్ పెట్టాలన్నావు, ఇప్పుడు పడవతోనే అవ్వాలనుకుంటే ఆ పడవ ముందు ఇటే నీళ్ళు వచ్చే దగ్గర పెట్టండి. దానికి ఏదైనా ఖర్చు అయితే ఎక్కడ దాకా వచ్చింది? ఎక్కడ? సత్యనారాయణపురం. అవును, మరి ఏలూరు దగ్గరికి వచ్చేసరికి ఎంత టైం పడుతుంది? రేపు కొద్దా కాదు సుబ్రహ్మణ్యం, ఎన్ని రోజుల నుంచి చెప్తున్నావు నువ్వు? నేను పెద్దవాళ్ళని 10 రోజుల నుంచి నీకు 40,000 రూపాయలు ఆయన టాటికి గంట కూడా. అవును తెలిసింది. అది ఏదో చెప్తా ఉంటారు మనకి. ఇప్పుడు పొలాలకు వెళ్ళేటప్పుడు పెద్ద నాసు పెద్ద ఇబ్బంది ఉండదు. మంచినీళ్ళ దగ్గరికి వచ్చేసరికి కొంత ఇబ్బంది కదా. కొద్ది ముందు ఒక రౌండ్ ఏమైనా పలసగానే వేసుకొచ్చి ఇటు నుంచి వేసుకెళ్ళండి. ఇది మళ్ళీ ఉండాలి. అవును, ఇప్పుడు రేపు మార్నింగ్ కల్లా మార్నింగ్ తెప్పితే సుబ్రహ్మణ్యం కొద్దిగా స్పీడ్గా మళ్ళీ ఇప్పుడు డబ్బులు మేము ఇచ్చేస్తాంలే. పెట్టుకుంటారు. నువ్వు ఏ గారితో మాట్లాడు 10 రోజులు కంటిన్యూషన్ ఉంటే వస్తుంటది కదా. అడుగుతున్నారు ఏంటి అది? కృష్ణా కెనాల్ది కూడా అడుగుతుంది. అదేంటి ఎలా మాట్లాడితే ఎలా వస్తుంది? అది మనకు వస్తుందా వాటర్? అప్పుడు ఇస్తారు సార్ వాళ్ళతో మాట్లాడితే. కృష్ణా కెనాల్ కనుక వదిలితే అది మనం టౌన్ కు వాడుకుంటే ఇటు నుంచి తీసుకునేదంతా స్టోరేజ్ అయిపోయి ఫుల్ ఇమీడియట్ పెట్టారు. నాకు వాటర్ ఇదని అన్నాను, మనం ఇచ్చేసాం. సరే, ఇప్పుడు కలెక్టర్ గారికి బాగుంది సమస్యలు ఉంటాయి కాబట్టి మన నియోజకవర్గానికి సంబంధించి కాబట్టి నేను మాట్లాడాను, ఆవిడకి చెప్పాను. ఆవిడ ఎస్సీ గారికి మళ్ళీ చెప్పింది. ఎస్సీ గారికి కూడా చెప్పాను. ఇప్పుడు కాదు 100 క్యూసెక్లు ఎత్తే హెవీగా ఎక్కువ వచ్చినప్పుడు మనకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కదా. మనం అన్ని మోటార్లు ఆడితే కంటిన్యూషన్ పడుతుంటే సరిపోద్దా? 16 మీటర్లు 15 రోజులు కంటిన్యూగా వేస్తే ఏదైనా 14 మీటర్లు వెళ్తాం. ఎంత పడుతుంది మామూలుగా అయితే? 16 మీటర్లు. 15 రోజులు వస్తే ఒక లెవెల్కి వచ్చేస్తే తర్వాత కొద్దిగా వచ్చినా మనకు సరిపోద్ది. పొలాలకి అయిపోద్ది కదా. నీ కాలువ ఎప్పుడు కట్టేస్తారు? ఏప్రిల్ 15. మరి ఏప్రిల్ 15 అంటే చాలా రోజులు ఉంది కదా. అది ఫిబ్రవరి నెల ఆఖరికి ఇంచుమించుగా రైతులకి అనేది అయిపోతుంది. మ్యాక్సిమం వాంటింగ్ తక్కువ. అప్పుడు ఈ ప్యాడీ రైతులు తగ్గిపోద్దండి. అందరికి కూడా నమస్కారం. ఏదైతే మొన్న 10 రోజుల క్రితం మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి దెందులూరులో ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందో దాన్ని మరి మేమందరం కూడా అధికారులు, మేయర్ గారు, కార్పొరేటర్లు అందరం కూడా పరిశీలించడం జరిగింది. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ఏదైతే చర్యలు తీసుకోవాలో ఆ రోజు నుంచి కూడా అన్ని కూడా మానిటరింగ్ చేసుకుంటూ వస్తున్నాం. దానికి సంబంధించి ఏదో కొత్త మోటార్లు కొన్నారు కార్పొరేషన్ ద్వారా. దానికి సంబంధించి ట్రాన్స్ఫారం అయితే ఆ ట్రాన్స్ఫారం పనులు కానీ కొత్త మోటార్లు బిగించడం కానీ అన్ని అయినాయి. ఇప్పుడు ఏదైతే వాటర్ రావట్లేదని చెప్పారో వాళ్ళు ఇప్పుడు వరకు ఏదో సత్యనారాయణపురం వరకు కూడా బోట్ ని ఏదైతే నాచుని క్లీన్ చేసే బోట్ ని అక్కడ వరకు రప్పించడం జరిగింది. అది రేపటికల్లా మన దెందులూరు ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందో అక్కడికి రావడం జరుగుద్ది. మరి మనం 10 రోజులు తోడితేనే గానీ సుమారు మనకి వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటదని ఉంది. ఇక్కడ ఏదైతే ఏఈలతో ఇక్కడ మనం మాట్లాడినప్పుడు ఏఈలు కానీ అనేది ఏంటంటే 20 రోజులు రావాలని చెప్తున్నారు. నిన్న మినిస్టర్ గారితో మాట్లాడటం జరిగింది. ఏదైతే ఇరిగేషన్ మినిస్టర్ గారు ఈఎన్సీ గారిని కూడా లైన్ లోకి తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రింకింగ్ వాటర్ కి ఇబ్బంది రాకూడదని చెప్పి కాలువని వాళ్ళ నుంచి కూడా వంతులు వాటర్ లేకోకుండా ఏలూరు నియోజకవర్గానికి వదలమని చెప్పారు. ఇప్పుడు ఆటోమేటిక్ గా 1 ఫీట్ పెరిగింది. సాయంత్రం అయ్యేసరికి ఇంకొక ఫీట్ పెరుగుద్దని చెప్తున్నారు. డెఫినెట్ గా దాంతో మనకి ఒక 10 రోజులు 15 రోజుల పాటు ఏ ఇబ్బంది లేకుండా మనం తోడుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ కాలువ కట్టేటప్పుడు మనకు 10 రోజులు ఇస్తారు కాబట్టి అప్పటికి పూర్తిగా మనం ఏదైతే ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో వాటిని నింపగలుగుతాం. దాన్ని ఒక ప్రణాళికబద్ధంగా ఆలోచనతో మనం చేసుకోగలుగుతున్నాం కాబట్టి 15 రోజులు కూడా మనం జాగ్రత్త వహించి దాన్ని నింపుకోగలిగితే ఏ ఇబ్బంది రాదని చెప్పి ఏఈలకి అందరికీ కూడా సూచన చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎందుకంటే ఏలూరు ప్రజానికి అందరూ కూడా మంచినీటి ఎద్దడి లేకుండా ఉండాలంటే
తప్పనిసరిగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకనే ఫిబ్రవరిలో ఆ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రాకుండా ఉండే పరిస్థితి ఉంది. ఏదైతే రేపు నుంచి వస్తాయో ఆ నీటిని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే దాన్ని ఉపయోగించుకోవడానికి వీళ్ళందరూ జాగ్రత్త తీసుకుంటారు. అలాగే ప్రజలకు కూడా వాళ్ళ 10 రోజుల క్రితం మనం ఏదైతే చెప్పాం, వీళ్ళు కూడా ఇంటింటికి తిరిగేటప్పుడు వృధాగా పోయే నీటికి వాళ్ళందరూ కూడా లాక్లు వేయడం జరుగుతుంది, వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది. ప్రజలు కూడా అప్రమత్తంతో, ఎందుకంటే ఫిబ్రవరిలోనే ఎండలు ఎక్కువగా వచ్చినాయి, ఈ తప్ప నీటి ఎద్దడి ఎక్కువ ఉండేటట్టుగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తతో అందరూ కూడా వాడుకోవాలని కోరుతున్నాం. అలాగే ఎక్కడైనా మంచి నీటి ఎద్దడి ఎక్కడైనా వేసాకాలంలో పంపులు కొద్దిగా రావడం తగ్గినా కూడా ట్యాంకర్ల ద్వారా ఇంకో 4 ట్యాంకర్లు కూడా అదనంగా పెడతానని చెప్తున్నారు మేయర్ గారు. ట్యాంకర్ల ద్వారా వాళ్ళకు కూడా నీటిని సప్లై చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో, అధికారులు ఎలాగ ఉన్నారో ప్రజలు కూడా బాధ్యతతో ఉంటే ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయని చెప్పి ప్రజలు కూడా దీనికి సహకరించాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఏదైతే ఈ వేసవికాలంలో మరి ప్రతిరోజు కూడా నీటి సమస్య ఎక్కడా లేకుండా చూడాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు వారు మేము కూడా మరి గత 10 రోజుల క్రితం మరి దెందులూరులో ఉన్నటువంటి ట్యాంకర్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మరి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కొత్తగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం కానివ్వండి, అలాగే అక్కడ ఉన్నటువంటి మరి 50 mlt వాటర్ మిషన్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ రోజున అధికారులతో కూడా మరి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. గోదావరి జలాలని మరి ఇప్పుడు వదలటం జరిగింది, కానీ అక్కడ నాసు ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ప్రత్యేకంగా బోటును కూడా మరి రప్పించి అవన్నీ కూడా క్లియర్ చేస్తాము. మరి ఈ వేసవికాలంలో ఎక్కడా కూడా నీటి ఎద్దడి లేకుండా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా ఏలూరు ప్రజానికానికి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా నీటిని వృధా చేయకుండా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.